sections are incorporated, and in place of IPC, Bharatiya Nyaya Samhita, in place of CRPC, Bharatiya Nagarika Suraksha Samhita, in place of Indian Evidence Act, Bharatiya Sakshi Adhyayam వచ్చిందండి. సో రేపటి నుండి అడ్వకేట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ట్రయల్ కోర్టులో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు ప్రాబ్లమ్స్ అని చెప్తున్నానంటే, ఇఫ్ ఏదైనా 317 పిటిషన్ ఇది వరకు ఫైల్ చేయాలంటే మనం వెళ్ళి 317 పిటిషన్ ఫైల్ చేసేవాళ్ళము. ఇప్పుడు 317 పిటిషన్ ఏదైతే ఉందో అదే 317 పిటిషన్ మీరు తీసుకొని దాన్ని ఈ 317 సిఆర్పిసి ప్లేస్ లో కొట్టేసేసి 355 బిఎన్ఎస్ఎస్ రాసుకోవచ్చు. సో టెన్షన్ పడాల్సింది ఏం లేదు. 355 బిఎన్ఎస్ఎస్ అని పెట్టేసుకోవచ్చు. అండ్ 138 ఎన్ఐ యాక్ట్ కేసెస్ లో ఒకవేళ కంప్లైనెంట్ కనుక అబ్సెంట్ అయితే మాత్రం 279 బిఎన్ఎస్ఎస్ పిటిషన్ వేయాలి. 279 బిఎన్ఎస్ఎస్ ఇన్ కేస్ ఆఫ్ కంప్లైనెంట్ అబ్సెంట్. ఇన్ కేస్ ఆఫ్ అక్యూజ్డ్ అబ్సెంట్ అయితే 355 బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రొసీజర్ లా సిఆర్పిసి ప్లేస్ లో వచ్చిందనమాట. ఇంకొకటి ఏంటంటే, మనకి అక్యూజ్డ్ అబ్సెంట్ అయితే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయింది అనుకోండి. ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయితే మనము ఎట్లాగో వారెంట్ రీకాల్ పిటిషన్ ఫైల్ చేస్తామో, ఏదైతే వారెంట్ రీకాల్ పిటిషన్ ఫైల్ చేస్తే ఇది వరకు వచ్చేసి అంటే ఇవాటి వరకు ఉన్న సెక్షన్స్, ఇవాటి వరకు ఉన్న ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ యాక్ట్ ప్రకారం అయితే 70 క్లాస్ టు సిఆర్పిసి మనం ఫైల్ చేసే వాళ్ళము. సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీ హ్యావ్ టు ఫైల్ 72 క్లాస్ టు సిఆర్పిసి కాదు, 72 క్లాస్ టు బిఎన్ఎస్ఎస్ వేయాలి. సో అది ఫైల్ చేయొచ్చండి. మీరేం టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఈ బుక్స్ ఇవన్నీ నేను చూసాను. కొన్ని సెక్షన్స్ కింద మీద ఉన్నాయి అంతే, కొన్ని ఎక్కువైనాయి, కొన్ని తక్కువైనాయి. దానికోసం ఎట్లాగో మనము ఈవినింగ్ అవర్స్ లో ఉండి ఆఫీస్ వర్క్ చేసుకుంటాం కాబట్టి దానికోసం మనం అయితే కొంచెం కష్టపడాల్సిందే. ఇంకొకటి ఏంటిదంటే, ఇప్పుడు సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఐపీసీలో 511 సెక్షన్స్ 23 చాప్టర్స్ ఉన్నాయి పాతవి. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో మాత్రం 358 సెక్షన్స్ 20 చాప్టర్స్ ఉన్నాయి. అండ్ సిఆర్పిసి వచ్చేసి 484 సెక్షన్స్ ఉంటాయి. అది ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహితలో మాత్రం 531 సెక్షన్స్ వచ్చాయండి, 26 చాప్టర్స్ వచ్చాయి. అండ్ షెడ్యూల్స్ మాత్రం సేమ్ ఉన్నాయి. ఫస్ట్ షెడ్యూల్ లో 1 క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్ అండ్ సెకండ్ షెడ్యూల్ వచ్చి క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్ అగైనెస్ట్ అదర్ లాస్ వచ్చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. సో దాని గురించి టెన్షన్ లేదు. కానీ షెడ్యూల్ 2 సెకండ్ షెడ్యూల్ లో మాత్రం ఫార్మ్ 1 to 56 సిఆర్పిసి లో ఉంటే, కానీ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహితలో మాత్రం 1 to 58 వచ్చాయి. అంటే పెరిగాయి అనమాట. సిఆర్పిసి లో ఉన్న సెక్షన్స్ కొంచెం తక్కువ చేసి అండ్ బిఎన్ఎస్ఎస్ లో మాత్రం కొంచెం పెంచినారు సెక్షన్స్. అది చూసుకోవాలి మనము. అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం పాత సెక్షన్స్ అయితే 167 సెక్షన్స్ ఉన్నాయి అండ్ 11 చాప్టర్స్ ఉన్నాయి. ఇది భారతీయ సాక్షి అధ్యాయంలో మాత్రం సెక్షన్స్ 170 సెక్షన్స్ అండ్ 12 చాప్టర్స్ ఉన్నాయండి. ఇందులో షెడ్యూల్స్ పార్ట్ ఏ పార్ట్ బి ఒకటి ఉంది. సో ఏదేమైనా కానీ రేపటి నుండి మన లైఫ్ లో ఎప్పటి నుంచో మనము చదువుకుంటున్నాము, సెక్షన్స్ బై హార్ట్ చేస్తున్నాము, అన్ని చేస్తున్నాము. ఆ జడ్జెస్ కానీ అడ్వకేట్స్ కానీ కళ్ళు మూసుకొని ఈ సెక్షన్ వేయి, ఆ సెక్షన్ లో వేయి, ఏదైనా అక్యూజ్డ్ అబ్సెంట్ అయితే ఇది వేయాలి, డిస్పోజల్ ఎట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ ఏ పిటిషన్ వేయాలి అనేసి అట్లాగా చెప్పేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు. కానీ రేపటి నుండి ఆల్ ఆర్ స్టూడెంట్స్ అందరు చదువుకొని ప్రతి ఒక్కటి చూసుకొని కంపారిజన్ చేసుకోవాలి. పాత సెక్షన్ ఏది, కొత్త సెక్షన్ ఏది చూసుకోవాలి. ఇది ఎంత మట్టుకు మనకి బెనిఫిట్ అవుతుంది, ఎంత మట్టుకు లాస్ అవుతుంది, అది ప్రజలకు ఏం యూజ్ అవుతుంది అన్నది మాత్రం ఇన్ ఫ్యూచర్ మనం చెప్పగలం. ఇప్పుడైతే ఏం చెప్పలేము. సో ప్లీజ్ మీరేం భయపడకుండా రేపటి నుండి ధైర్యంగా కొత్త చట్టాలలో పిటిషన్ వేసుకుంటూ మంచిగా సంపాదించుకొని మంచిగా కేసు